హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇకిగై చాప్టర్ 7. ఇకిగై ఇకిగై చాప్టర్ 7 ఏంటి? ఇకిగై ఆహార విధానం, ద ఇకిగై డైట్. ఓకే. ఈరోజు మనం ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అది ఆహారం, ఫుడ్. ముందుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మనం ఎందుకు తింటాం? ఎస్ ఫ్రెండ్స్, మనం ఎందుకు తింటాం? కేవలం ఆకలి తీర్చుకోవడానికా? రుచి కోసం తింటామా? లేక మన శరీరానికి ఎనర్జీ ఇవ్వడానికి తింటామా? కొద్దిసేపు ఆలోచించండి. మనలో చాలా మంది ఏమంటారు? రుచి బాగుంటే చాలు. రుచి బాగుంటే చాలు. టేస్టీ ఫుడ్. కానీ ఈరోజు చాప్టర్ పూర్తయ్యే లోపు మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఈరోజు ఒక పెద్ద సమస్య. ఏంటది? ఒక కాలేజ్ స్టూడెంట్ ఉదయం లేచాడనుకుందాం. లేచి లేట్ అయిద్ది. లేట్‌గా లెగుస్తాడు. బ్రేక్‌ఫాస్ట్ చేయడు. కాలేజీకి వెళ్ళే దారిలో ఒక బర్గర్ తింటాడు. ఏదోకటి తినేస్తాడు బర్గర్. మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో పిజ్జా తింటాడు. సాయంత్రం కూల్ డ్రింక్ తాగేస్తాడు. రాత్రి ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్ తింటాడు. ఇలా రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు చెప్పండి, అతని 25 సంవత్సరాల వయసు అతనికి. కానీ అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? క్రమంగా బరువు పెరిగిపోతాడు. అలసట, అలసటొస్తది. చదువుపై కాన్సంట్రేషన్ తగ్గిపోద్ది. తర్వాత ఇంకేముంది? బీపీ, షుగరు, జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇలాంటివి మొదలైపోతాయి. నెక్స్ట్ ఉద్యోగుల్లో కూడా ఇదే పరిస్థితి. ఉదయం ఆఫీస్‌కి త్వరగా వెళ్ళాలి. అందుకే బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. మధ్యాహ్నం ఏది దొరికితే అది తినేస్తారు. రోజుకి 4, 5 కాఫీలు, టీలు, సాయంత్రం స్నాక్స్ తింటారు. రాత్రి ఆలస్యంగా డిన్నర్ చేస్తారు. ఇంటికొచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా! ఆలస్యంగా డిన్నర్ చేస్తారు. తిన్న వెంటనే మొబైల్. మొబైల్ తర్వాత స్లీప్. ఇలా జీవిస్తూ ఒకరోజు డాక్టర్ దగ్గరికెళ్లి ఏమంటారో తెలుసా? దగ్గరికి వెళ్లి అప్పుడు "నాకు ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చింది డాక్టర్ గారు" అని అడుగుతారు. ఏమడుగుతారు? "నాకు ఆరోగ్య సమస్య, హెల్త్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది డాక్టర్ గారు" అని అడుగుతారు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. మనం తినడానికి జీవిస్తున్నామా? లేదా జీవించడానికి తింటున్నామా? మనం తినడానికి జీవిస్తున్నామా? లేక జీవించడానికి తింటున్నామా? 2 వాక్యాల మధ్య చాలా పెద్ద తేడా ఉంది. జపాన్‌లోని ఒకినోవా ప్రజలు రె రెండో విధానాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు జీవించడానికి తింటారు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఓల్డ్ థింకింగ్, పాత ఆలోచనల గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. కడుపు పూర్తిగా నిండే వరకు తినాలి. ఎలా తినాలి? కడుపు పూర్తిగా నిండే వరకు తినాలి. బఫేకి ఎళ్తారు. డబ్బులిచ్చాం కదా! అని అనవసరమైనవి, అవసరమైనవి అన్నీ తినేత్తారు. మనకు అవసరానికి మించి తింటారు. పండుగల్లో కూడా అదే పరిస్థితి. తిన్న తర్వాత నడవలేం, పని చేయలేం, నిద్ర మాత్రమే వస్తది. కూర్చుని కూడా లెగలేరు. ఇది ఆరోగ్యం కాదు. ఇది శరీరంపై భారం. ఓకే. నెక్స్ట్ న్యూ థింకింగ్ ఎలా ఉండాలంటే హెల్తీ ఫుడ్ రుచిగా ఉండదు. హెల్తీ ఫుడ్ రుచిగా ఉండదు. జంక్ ఫుడ్ మాత్రమే రుచిగా ఉంటది. జంక్ ఫుడ్ మాత్రమే రుచిగా ఉంటది. టేస్టీగా ఉంటది. ఇది నిజమా? కాదు. అది ఒక అలవాటు మాత్రమే. ప్రతిరోజు చిప్స్ తింటే పండ్లు రుచిగా అనిపించవు. ఫ్రూట్స్ రుచిగా అనిపించవు. ఫ్రూట్స్ టేస్ట్‌గా ఉండవు. కానీ ప్రతిరోజు ఫ్రూట్స్ తిని చూడండి.
ఫ్రూట్స్, పండ్లు తినడం అలవాటు చేసుకోండి. అవే చాలా రుచిగా అనిపిస్తాయి. మన నాలుక మన అలవాట్లను అనుసరిస్తది. మన అలవాట్లను అలవాటు చేసుకుంటది మన నాలుక. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఫ్రూట్స్ తిని తర్వాత కొన్నాళ్ళు ఫ్రూట్స్ తినడం అలవాటయిన తర్వాత చిప్స్ ప్యాకెట్ తినంగానే ఇరిటేషన్ వస్తది. తినాలనిపించదు. అలాగే చిప్స్, ఫాస్ట్ ఫుడ్ బయటవి ఏవన్నా తిన్న తర్వాత ఫ్రూట్స్ తినమండి, తినరు. మన నాలుకకి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు చేసుకుంటది. ఫస్ట్ రోజు డిఫరెంట్‌గా ఉండొచ్చు. సెకండ్ డే కూడా కొంచెం అలవాటు లేక అలా ఉండొచ్చు. నెక్స్ట్ చేసిన కొద్దీ మనం ప్రతిరోజు ఫ్రూట్స్ తినడం వల్ల నాలుకకి అలవాటయిపోయి టేస్టీగా ఉంటది. ట్రై చేయండి కావాలంటే. ఇప్పుడు జపాన్ మనకు నేర్పిన గొప్ప రహస్యం. ఈ రహస్యం పేరు హరా హాచి బు. ఏంటది? హర, హాచి, బు. ఈ 3 పదాల అర్థం ఏమిటో చూద్దాం. హర అంటే కడుపు. హర అంటే మన పొట్ట. ఓకే. స్టమక్. హాచి, హాచి అంటే 8, 8. బు అంటే భాగాలు. అంటే కడుపు, పొట్ట 8 భాగాలు నిండే వరకు మాత్రమే తినండి. అంటే సాధారణంగా చెప్పాలంటే 80% ఫుల్ అయిన తర్వాత తినడం ఆపేయాలి. ఓకే. 80% పూర్తయిన తర్వాత తినడం ఆపేయండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు స్నేహితులు హోటల్‌కెళ్లారు. ఎక్కడికెళ్లారు? హోటల్‌కెళ్లారు. మొదటి వ్యక్తి చాలా రకాల వంటలు ఆర్డర్ చేశాడు. అన్నీ పూర్తిగా తినేసాడు. తిన్న తర్వాత హయ్య! అని కూర్చొని కుర్చీలోనే కూర్చొని ఉండిపోయాడు లెగలేక. నడవలేకపోయాడు. కానీ నెక్స్ట్ రెండో వ్యక్తి ఉన్నాడు గదా! ఆయనేం జేశారు? కొద్దిగా మాత్రమే ఆర్డర్ చేశాడు. ఆకలి తగ్గిన తర్వాత తినడం ఆపేశాడు. తిన్న తర్వాత చాలా ఫ్రెష్‌గా ఉన్నాడు. నవ్వుతూ బయటకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరిలో ఎవరి శరీరం ఎక్కువగా థాంక్ యూ చెప్తుంది? ఖచ్చితంగా రెండో వ్యక్తిదే. ఓకే. నెక్స్ట్ ఎందుకు 80% మాత్రమే తినాలి? ఎందుకంటే మన శరీరానికి జీర్ణం చేయడానికి కూడా ఎనర్జీ అవసరం. మనం ఎక్కువగా తింటే శరీరం మొత్తం ఆహ్ ఆహారం జీర్ణం చేయడానికి పనిచేస్తుంది. అందుకే తిన్న తర్వాత నిద్ర వస్తుంది. బద్ధకం వస్తుంది. పని చేయాలనిపించదు. కానీ కొద్దిగా తింటే శరీరం తేలికగా ఉంటుంది. మెదడు కూడా యాక్టివ్‌గా ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు చెప్తాను. మొదటిది, ఆహారం కేవలం రుచి కోసం కాదు. ఆహారం మన శరీరానికి ఫ్యూయల్ లాంటిది. రెండవది, కడుపు పూర్తిగా నింపకండి. 80% ఫుల్ అయిన తర్వాత ఆపండి. నెక్స్ట్ థర్డ్ వన్, హెల్తీ ఫుడ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దానికి మన నాలుకను అలవాటు చేయాలి. ఈరోజు చిన్న ఛాలెంజ్ మీకు. ఈరోజు లంచ్ లేదా డిన్నర్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక్కసారి మీరే గమనించండి. నా కడుపు 80% ఫుల్ అయిందా? అయితే ఇంకో ముద్ద తినకండి. అక్కడే ఆగిపోండి. ఆపేయండి. మొదట కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అలా చేస్తూ ఉన్న తర్వాత కొన్ని రోజులకి అదే మీ ఆహారానికి పెద్ద బహుమతి అవుద్ది. ఓకే. మీరు తినే ఆహారం కొద్దిగా తినడం వల్ల మీ ఆరోగ్యానికి, మీ హెల్త్‌కి మంచి గిఫ్ట్ లాగా ఉంటదనమాట. ఓకే. ము ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. మనిషి తినే ఆహారమే మన శరీరాన్ని నిర్మిస్తుంది. మనిషి తినే ఆహారమే మన శరీరాన్ని నిర్మిస్తుంది. అందుకే రుచి కోసం మాత్రమే తినకండి. ఆరోగ్యం కోసం తినండి. రుచి కోసం మాత్రమే తినకండి. ఆరోగ్యం కోసం తినండి. ఎందుకంటే ఆహారం వినోదం కాదు. జీవితానికి ఇంధనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ముందు వరకు ఏం నేర్చుకున్నాం మనం? ఒక గొప్ప విషయాలు నేర్చుకున్నాం. ఏంటి అయి? ఆహారం అంటే కేవలం రుచి కాదు. ఆహారం మన శరీరానికి ఫ్యూయలే. అలాగే హర, హాచి, బు
అంటే ఏంటో నేర్చుకున్నాం. కడుపు 80% నిండిన తర్వాత తినడం ఆపండి. ఆపడం అనేది తెలుసుకున్నాం మనం. ఇప్పుడు జపాన్‌లోని ఒకినోవా ప్రజల ఆహార రహస్యాలను తెలుసుకుందాం. ఒకినోవా ప్రజలు ఏం తింటారు? ముందుగా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. 100 సంవత్సరాలు జీవించాలంటే ప్రతిరోజు ఖరీదైన ఫుడ్ తినాలా? లేదా జపాన్‌లోని ఒకినోవా ప్రజలు చాలా సింపుల్ ఫుడ్ తింటారు. ఖరీదైన ఫుడ్ తినవసరంలా. ఓకేనా? జపాన్‌లోని ప్రజలు చాలా సింపుల్ ఫుడ్ తింటారు. వాళ్ళు ఎక్కువగా తినేది చిలకడ దుంపలు, అన్నం, కూరగాయలు, టోఫు, టోఫు అని ఉంటుంది. అది గ్రీన్ టీ ఒకటి తాగుతారు. పండ్లు, ఫ్రూట్స్ ఎక్కువ తింటారు. చూడండి, ఇందులో ఏది కూడా చాలా ఖరీదైంది కాదు. కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు నేచురల్ ఫుడ్ తింటారు. నేచురల్ ఫుడ్ అంటే ఏంటి? చెట్టు నుండి వచ్చింది. నేచురల్ ఫుడ్ అంటే చెట్టు నుంచి వచ్చింది, పొలం నుంచి వచ్చింది, ప్రకృతి ఇచ్చింది. అది నేచురల్ ఫుడ్. కెమికల్ ఫుడ్ కాదు. కానీ ఫ్యాక్టరీలో తయారైనయి కాదు. కెమికల్స్ యూజ్ చేసినయి కాదు. చాలా రోజుల వరకు పాడవకుండా ఉండేది. అది ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ అవుద్ది. కెమికల్ ఫుడ్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక యాపిల్ ఎంత ఎన్ని రోజులుంటుంది? కొన్ని రోజులు. కొన్ని రోజులుంటుంది. కానీ ఒక చిప్ చిప్స్ ప్యాకెట్, లేస్ ప్యాకెట్ నెలల తరబడి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే దానిలో చాలా ప్రాసెసింగ్ ఉంటది. అందుకే ప్రకృతికి దగ్గరగా మన ఫుడ్ ఉండాలి. మన ఫుడ్డు ప్రకృతికి దగ్గరగా ఉంటే మన ఆరోగ్యానికి కూడా దగ్గరగా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు ఉద్యోగులున్నారు. మొదటి వ్యక్తి లంచ్‌కి బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్, కూల్ డ్రింక్స్ ఇవే తింటాడు. తిన్న తర్వాత ఆఫీస్‌లో ఏమవుతుంది? కళ్ళు మూసుకుపోతాయి. పడుకుంటాడు. పని మీద దృష్టి ఉండదు. మళ్ళీ కాఫీ తాగుతాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అలసట. మళ్ళీ ఎనర్జీ కోల్పోతారు. కానీ రెండో వ్యక్తి ఇంటి భోజనం తెచ్చుకుంటాడు. ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకుంటాడు. కొద్దిగా అన్నం, పప్పు, కూర, పెరుగు, ఒక ఫ్రూట్ కూడా తెచ్చుకుంటాడు. తిన్న తర్వాత అతను చాలా ఫ్రెష్‌గా పనిచేస్తాడు. సాయంత్రం వరకు ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి శరీరం ఎక్కువగా థాంక్ యూ చెప్పిద్ది? రెండో వ్యక్తికేగా? యెస్. ఫుడ్ క్వాంటిటీ కూడా ముఖ్యమే. ఎంత ఫుడ్ తినాలి? మనం ఏం తింటున్నాం అన్నదే ముఖ్యం. అలాగే ఎంత తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ఒక చిన్న కొద్దిగా మంచి ఆహారం కూడా అతిగా తింటే సమస్యే. మంచి ఆహారం కూడా ఎక్కువ తింటే సమస్యే. అందుకే జపాన్ ప్రజలు చిన్న పరిమాణంలో కొద్దిగా తినేవాళ్ళు. చిన్న పరిమాణంలో కొద్దిగా పెట్టుకొని తినేవాళ్ళు. కానీ మంచి పోషకాలున్న ఆహారం తింటారు. మంచి ఎనర్జీ, ఎనర్జీ ఫుడ్ ఆహారం తింటారు. ఇంకో మంచి అలవాటు నెమ్మదిగా తినడం. ఇప్పుడు ఒక ప్రశ్న. మీరు భోజనం చేయడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటారు? ఎన్ని నిమిషాల్లో భోజనం చేస్తారు? 5 నిమిషాలా? 10 నిమిషాలా? చాలామంది చాలా వేగంగా తింటారు. ఎందుకు? మొబైల్ చేతిలో ఉంటుంది. టీవీ ముందు కూర్చుంటారు. మనసు అక్కడే ఉంటుంది. ఆహారం మీద కాదు. కానీ ఒకినోవా ప్రజలు నెమ్మదిగా తింటారు. ప్రతి ముద్దను బాగా నములుతారు. ఆహారం, ఆహార రుచిని ఆస్వాదిస్తారు. నమిలి ఆహార రుచిని ఆస్వాదిస్తారు. ఎందుకు? ఎందుకంటే మన మెదడుకు చాలు, కడుపు నిండింది అని చెప్పడానికి కొంత సమయం పడుతుంది. మనం వేగంగా తింటే ఆ సిగ్నల్ వచ్చేలోపే అవసరానికి మించి తినేస్తాం. అందుకే నెమ్మదిగా తినడం జీర్ణక్రియకు కూడా మంచిది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం. నెక్స్ట్ ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం. ఇప్పుడు ఒక ప్రశ్న. మీ ఇంట్లో అందరూ కలిసి కూర్చొని భోజనం చేసిన రోజులు ఎన్నున్నాయి?
చాలా కుటుంబంలో ఒకరు టీవీ చూస్తూ తింటారు. ఒకరు మొబైల్ చూస్తూ తింటారు. ఇంకోరు లేట్‌గా వచ్చి తింటారు. కానీ జపాన్‌లోని చాలా కుటుంబాల్లో అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు. మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు. అక్కడ ఆహారం మాత్రమే కాదు, సంబంధాలు కూడా బలపడతాయి. ఒక చిన్న కథ చెప్తా. ఒక చిన్న పిల్లవాడు ప్రతిరోజు తన తాతయ్యతో కలిసి భోజనం చేసేవాడు. తాతయ్య ప్రతి ముద్ద తింటూ ఒక చిన్న కథ చెప్పేవారు. ఆ పిల్లవాడికి భోజనం అంటే ఆనందంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది, కుటుంబం ఉంది, మాటలున్నాయి. చూడండి, కొన్నిసార్లు ఆహారం రుచిగా ఉండకపోయినా పర్వాలేదు. మసాలాలు అవసరం లేదు. మనుషులు ఉంటే చాలు. నెక్స్ట్ బ్లూ జోన్. బ్లూ జోన్ అంటే ఏమిటి? ప్రపంచంలో ఎక్కువ మంది 100 సంవత్సరాలు దాటిన వారు నివసించే కొన్ని ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు. జపాన్‌లోని ఒకినోవా కూడా అలాంటి ప్రాంతాల్లో ఒకటి. అక్కడి ప్రజలు జీవితంలో 5 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అక్కడి ప్రజల జీవితంలో 5 ముఖ్యమైన విషయాలుంటాయి. మంచి ఆహారం, మంచి అలవాట్లు, మంచి సంబంధాలు, జీవిత లక్ష్యం, ప్రతిరోజు శరీర కదలిక. ఈ 5. ఈ 5 కలిసి వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. ఈరోజు మీకొక ఛాలెంజ్. ఈ రోజు నుంచి భోజనం చేసే సమయంలో ఈ 3 పనులు చేయండి. ఏంటి? నంబర్ 1, మొబైల్ పక్కన పెట్టేయండి. నంబర్ 2, నెమ్మదిగా నములుతూ తినండి. మూడోది, కుటుంబంతో కలిసి భోజనం చేయండి. ప్రయత్నించండి. ఓకే. కేవలం ఈ 3 అలవాట్లు మీ ఆరోగ్యంలో పెద్ద మార్పుని తీసుకొస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇప్పుడు. ఆహారం నాణ్యత, ఆహార పరిమాణం, ఆహారం తినే విధానం. ఈ 3 కలిసి మన ఆరోగ్యానికి నిర్ణయిస్తాయి. గుర్తుంచుకోండి. మంచి ఆహారం మాత్రమే సరిపోదు. మంచి మనుషులతో ప్రశాంతంగా, ఆనందంగా తినడం కూడా అతి ముఖ్యం. నెక్స్ట్, ఐ రిపీట్ అగైన్. మంచి ఆహారం మాత్రమే సరిపోదు. మంచి మనుషులతో ప్రశాంతంగా, ఆనందంగా తినడం కూడా అంతే ముఖ్యం. ఓకే. నెక్స్ట్, ఫైనల్. ఫైనల్‌గా చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు. మనం తెలుసుకున్నది ఏమిటి? ఆహారం కేవలం కడుపు నిండడానికి కాదు. ఆహారం మన శరీరానికి ఫ్యూయల్. కడుపు 80% నిండిన తర్వాత తినడం ఆపాలి. పొట్ట 80%. ఓకే. నేచురల్ ఫుడ్ ఎక్కువగా తినాలి. కుటుంబంతో కలిసి ఆనందంగా భోజనం చేయాలి. ఇప్పుడు ఈ చాప్టర్‌లోని చివరి మరియు అత్యంత ముఖ్యమైన పాఠాలను నేర్చుకుందాం. ఓకే. ప్రొసీడ్. ఇప్పుడు బ్లూ జోన్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక చిన్న ప్రశ్న. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవిస్తున్నారు? వాళ్ళ దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉందా? ఏదైనా సీక్రెట్ మెడిసిన్ ఉందా? లేదు. వాళ్ళు ప్రతిరోజు పాటించే చిన్న చిన్న అలవాట్లే వారి పెద్ద రహస్యం. ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు. అందులో జపాన్‌లోని ఒకినోవా కూడా ఒకటి. బ్లూ జోన్స్ మనకు నేర్పిన మొదటి విషయం, మెడిసిన్ కంటే ఫుడ్ ముఖ్యమైనది. బ్లూ జోన్స్ మనకు నేర్పిన మొదటి విషయం, మెడిసిన్ కంటే ఫుడ్ ముఖ్యమైనది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి రోజు జంక్ ఫుడ్ తింటాడు. ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మెడిసిన్ మొదలవుతుంది. మరో మరో వ్యక్తి రోజు హెల్తీ ఫుడ్ తింటాడు. ఎక్సర్సైజ్ చేస్తాడు. సమయానికి పడుకుంటాడు. అతనికి మెడిసిన్ అవసరం చాలా తక్కువ. అందుకే ఒక సామెత ఉంది. ఫుడ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. ఏంటిది? ఫుడ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. అంటే మంచి ఆహారమే మంచి ఔషధం. మంచి మెడిసిన్. రెండో విషయం, తక్కువ క్యాలరీస్, ఎక్కువ న్యూట్రిషన్స్. తక్కువ క్యాలరీస్, ఎక్కువ న్యూట్రిషన్స్. ఇప్పుడు ఒక ప్రశ్న. మీకు ఏది మంచిది? ఒక పెద్ద ప్యాకెట్ చిప్స్
చిప్స్‌నా? లేక ఒక బౌల్ ఫ్రూట్సా? పండ్లా? చాలామంది చిప్స్ ఎంచుకుంటారు. ఎందుకంటే రుచి ఎక్కువ. కానీ పోషకాలు చాలా తక్కువ. పండ్లలో ఏముంటుంది? పండ్లలో ఏముంటాయి? విటమిన్స్, మినరల్స్, ఫైబర్, నేచురల్ ఎనర్జీ. అందుకే మన శరీరం క్యాలరీస్ మాత్రమే కాదు, న్యూట్రిషన్ కూడా కోరుకుంటుంది. బ్లూ జోన్స్ నుంచి మూడో విషయం నేర్చుకుంటున్నాం. మూడో విషయం ఏంటంటే రోజు కొద్దిగా కదలాలి. ఇప్పుడు ఎక్సర్‌సైజ్ అంటే చాలా మంది జిమ్ మాత్రమే అనుకుంటారు. కానీ కాదు. జపాన్‌లోని పెద్దలు రోజు నడుస్తారు. తోటలో పని చేస్తారు. నేల మీద కూర్చుంటారు. లేస్తారు. ఇంటి పనులు చేస్తారు. అంటే రోజంతా శరీరం కదులుతూ ఉంటుంది. అదే వారి ఎక్సర్‌సైజ్. బ్లూ జోన్స్ నుంచి ఫోర్త్ విషయం. నాలుగో విషయం. మొయిల్ అంటే ఏంటి? మొయిల్. జపాన్‌లో ఒక అందమైన సాంప్రదాయం ఉంది. దాని పేరు మొయిల్. మాయిల్ అంటే ఒక చిన్న గ్రూప్ స్నేహితులు, పొరుగువారు, కుటుంబ సభ్యులు వాళ్ళు. ఓకే. ఒకరికి ఒకరు సహాయం చేస్తారు. కష్టాల్లో తోడుంటారు. సంతోషాన్ని పంచుకుంటారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. జీవితంలో మీ జీవితంలో మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసి నల్ న 4 మంచి ఫ్రెండ్స్ ఉన్నారా నలుగురు? ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే మంచి మనుషులు కూడా మన ఆరోగ్యానికి ఒక మెడిసిన్. ఫిఫ్త్ విషయం. ఐదో విషయం. ఇకిగై ఉండాలి. ఫైనల్‌గా ఇకిగై ఉండాలి. మనం మొదట మన మొదటి చాప్టర్‌లో నేర్చుకున్నాం కదా! ఇకిగై అంటే జీవించడానికి ఒక కారణం. ఒక పర్పస్. జపాన్‌లోని పెద్దలు ఉదయం లేచిన వెంటనే ఈరోజు నేను ఏం మం ఏ మంచి పని చేయాలి అని ఆలోచిస్తారు. ఎవరో మొక్కలకు నీళ్లు పోస్తారు. మనవరాళ్ళకి కథలు చెప్తారు. పెయింటింగ్ ఏస్తారు. బొమ్మలు గీస్తారు. వంట చేస్తారు. ఉదయం లేవడానికి ఒక కారణం ఉండాలి. అందుకే వాళ్ళు ఆనందంగా, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. చిన్న ఎగ్జామ్ అనుకోండి. మీరు ఈ రోజు ఇంటి దగ్గరకు ఉన్నప్పుడు ఈ 5 ప్రశ్నలను సమాధానం రాయాలి ఇంటి దగ్గర. ఫస్ట్ క్వెషన్. నేను రోజు ఎంత హెల్తీ ఫుడ్ తింటున్నాను? సెకండ్ వన్. నేను 80% ఫుల్ అయిన తర్వాత తినడం ఆపుతున్నానా? థర్డ్ వన్. నేను ఫ్యామిలీతో కలిసి వారానికి ఎన్ని సార్లు భోజనం చేస్తున్నాను? ఫోర్త్ క్వెషన్. నేను రోజు ఎంత నడుస్తున్నాను? వాకింగ్ చేస్తున్నాను? ఫిఫ్త్ వన్. ఉదయం లేచిన వెంటనే నాకు లేవడానికి ఒక పర్పస్ ఉందా? ఈ 5 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం రాయండి. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. ఈ చాప్టర్ చదివిన తర్వాత ఈ చాప్టర్ చూసిన తర్వాత మీరు విన్న తర్వాత ఒకేసారి జీవితాన్ని మార్చాలని ప్రయత్నించకండి. ఒక్క అలవాటు చాలు. ఈ రోజు నుంచి కేవలం ఒక మంచి అలవాటు ప్రారంభించడం. ఎగ్జాంపుల్, రోజుకు ఒక ఫ్రూట్ తినండి. లేదా భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్, నడవడం. లేదా ఎక్కువ వాటర్ తాగడం. లేదా భోజనం సమయంలో మొబైల్ పక్కన పెట్టడం. చిన్న అలవాటు పెద్ద మార్పుని తీసుకొస్తది. ఇప్పుడు మొత్తం చాప్టర్‌ను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? ఫస్ట్ వన్. ఆహారం ఆహారం ఏమి నేర్చుకున్నాం? ఆహారం కేవలం రుచి కోసం కాదు, ఆరోగ్యం కోసం. రెండో పాయింట్ ఏం నేర్చుకున్నాం? 80% ఫుల్ అయిన తర్వాత తినడం ఆపాలి. మూడో పాయింట్ ఏం నేర్చుకున్నాం? నేచురల్ ఫుడ్ ఎక్కువగా తినాలి. నాలుగో పాయింట్ ఏం నేర్చుకున్నాం? నెమ్మదిగా, ప్రశాంతంగా నమిలి భోజనం చేయాలి. ఐదో పాయింట్, కుటుంబంతో కలిసి భోజనం చేయాలి. ఆరో పాయింట్, రోజు శరీరాన్ని కదిలించాలి. ఏడో పాయింట్,
మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. ఎనిమిదో పాయింట్. జీవితానికి ఒక పర్పస్ ఉండాలి. అదే ఇకిగై. ఓకే ఫ్రెండ్స్. ఎక్సలెంట్ కదా! చాలా బాగుంది ఈ చాప్టర్. ఇప్పుడు చివరిగా నేను మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఈరోజు తినబోయే భోజనం మీరు ఈరోజు తినబోయే భోజనం మీ శరీరాన్ని బలంగా చేస్తుందా? లేక బలహీనంగా చేస్తుందా? వీక్ అవుతారా? ప్రతిరోజు ప్రతి భోజనం ముందు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి. అప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇంపార్టెన్స్ విషయాలు చెప్తాను. ఈ చాప్టర్‌లో ఇంపార్టెంట్ విషయాలు. ఆహారం వినోదం కాదు. అది జీవితానికి ఆయిల్, ఇంజన్ ఇంజన్ లాంటిది. ఇంధనం అంటారు కదా! అది. తక్కువగా తినండి. ఆరోగ్య ఆరోగ్యకరంగా తినండి. నెమ్మదిగా తినండి. ఆనందంగా తినండి. గుర్తుంచుకోండి. ఈరోజు మీరు తినే ఆహారమే రేపటి మీ ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది. ఈరోజు మీరు తినే ఆహారమే రేపటి మీ ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది. అందుకే మంచి ఆహారాన్ని ఎంచుకోండి. మంచి అలవాట్లను ఎంచుకోండి. మంచి మనుషులతో జీవించండి. అప్పుడు మీరు కేవలం ఎక్కువ సంవత్సరాలు జీవించరు. ఆరోగ్యంగా, ఆనందంగా, అర్థవంతమైనగా జీవిస్తారు. అదే ఇకిగై. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇకిగై పుస్తకంలో మనం ఎయిత్ చాప్టర్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సెవెంత్ కంప్లీటెడ్. థాంక్ యూ ఫ్రెండ్స్.